ఈ వీడియో వచ్చినా మంచి వచ్చినా మంచిగా రాకపోయినా నేనైతే అప్లోడ్ చేస్తా. ఐ జస్ట్ వాంట్ కనెక్ట్ విత్ యూ గైస్. ఫస్ట్ అయితే మీ మైండ్ కామ్గా ఉంటుంది అండ్ మీరు ఏ డిసిషన్ తీసుకున్నా కూల్గా తీసుకుంటారు, ఎక్కువ ఆలోచించకుండా, ఓవర్ థింకింగ్ చేయకుండా. అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మొత్తం డే అంతా. మార్నింగ్ వాకింగ్కి వస్తే ఐ గ్యాస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏం లేదు, నేను మార్నింగ్ లేచి వాకింగ్కి వెళ్తున్నాను ఫస్ట్ డే. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియో నిండు వరకు చూడండి. యాక్చువల్లీ నాది నైట్ షిఫ్ట్. నిన్న వీక్ ఆఫ్ ఉండే, నైట్ అసలు నిద్ర పడతలేదు. ఈ వీడియో దేనికేనేమో నైట్ నిద్ర పట్టలేదు, ఇప్పుడు నిద్ర పడతలేదు. లేచి వాకింగ్కి వచ్చేసినాను. 6 అవుతుంది. ర్యాండమ్గా వాకింగ్కి వచ్చినాను, మన కొత్త లైఫ్లో ఏమన్నా ఎక్స్పీరియన్స్ అవుతుందని. ఇట్లా కంటెంట్ క్రియేషన్ చేద్దాం అనుకుంటున్నా డైలీ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ. బట్ సాడే వచ్చింది, నిన్న వీక్ ఆఫ్ని యూటిలైజ్ చేసుకోలేదని నైట్ అంతా నిద్ర వస్తలేదు, ఓవర్ థింకింగ్. మీరు అనొచ్చు వాకింగ్కి ఎందుకు వచ్చావు, ఏదైనా సినిమా పెట్టుకొని చూడవచ్చు కదా అని. ఇంట్లో వాళ్ళందరూ డిస్టర్బ్ అవుతాయి సినిమా పెట్టుకుంటే. అండ్ మార్నింగ్ అంతా మనం లేచినాక మొత్తం చూసేది ఫోనే. సో ఏదైనా కొత్తగా చేయాలనిపించింది నాకు. సో నేను ఇట్లా వాకింగ్కి వచ్చినాను. జస్ట్ ఇతనే ఉన్నా పీస్ ఎంజాయ్ చేయడానికి, వితౌట్ ఎ రీజన్ నార్మల్గా వచ్చేసిన ఇట్లా వాకింగ్కి. అంతే చేయబుద్ధి అవుతుంది, వచ్చేసిన. అట్లనన్నా జర బ్రెయిన్కి ఓవర్ థింకింగ్ అనేది పోతుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందని ట్రై చేసిన. కానీ మార్నింగ్ వాకింగ్ వస్తే మాత్రం ఈ వరల్డ్లో అంటే మన కోసం ఖాళీగా, మన కోసం అన్నట్టు రోడ్లు అవన్నీ ఖాళీగా ఉంటాయి ఇట్లా మంచిగా. అదే కొంచెం పోయిందనుకో అందరంతా జనాలంతా నిండిపోతారు. అది మార్నింగ్ వాక్ వస్తే ఒక బెస్ట్ థింగ్. మన కోసం రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి, మనం ఒక్కలేమే నడవచ్చు. ఇట్లా కుక్కలు భయపడడానికి మన వెనకాల వస్తాయి ఇట్లా. అది ఆడ కూర్చుంది, నేను నడవడానికి చూసి మన వెనకాల వస్తుంది కుక్క. మళ్ళీ అయిపోయింది ఆడ. ఏం లేదు, దాని పని అది చేసుకుంటుంది. కాకపోతే మనం భయపడతాం అంతే. చూడండి ఈ చెట్లు మస్తు ఉన్నాయి కదా, ఇవి మంచిగా పెట్టారు చెట్లు. అయితే ChatGPTని అడిగినాను మార్నింగ్ వాకింగ్కి వస్తే ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయని. సో అయితే వీడియో కోసం అడిగిన, మీకు చెప్పడానికి, కంటెంట్ కోసం. సో మస్ట్ అయితే బాడీ అనేది ఫ్రెష్గా ఉంటుంది, అది అందరికీ తెలుసు మార్నింగ్ వాకింగ్కి వస్తే. ఇంకోటి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. అండ్ స్ట్రెస్, యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్ మాత్రం కంట్రోల్లో ఉంటుంది మీకు. డైలీ ఒక 30 minutes వాకింగ్ చేస్తే చాలు ఇవన్నీ తగ్గడానికి. రోజంతా కష్టపడేటోళ్ళు ఎట్లయినా కష్టపడతారు. మనలు ఆఫీస్కి వెళ్ళేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే 9 hours అట్లా కూర్చొని ఉంటారు. నేను కూడా కూర్చొని ఉంటాను, 9 hours వర్క్ చేసుకొని ఉంటాను. సో 30 minutes వాకింగ్ చేయడం బెస్టే. మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మీ బాడీ అనేది కంట్రోల్లో ఉంటుంది, మీ వెయిట్ లాస్ అనేది ఒక కంట్రోల్లో ఉంటుంది. అని చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో నేను కూడా డైలీ వద్దాం అనుకుంటున్నాను వాకింగ్కి. మీరు కూడా ప్లాన్ చేసుకోండి మొత్తం. ఇంకేం చెప్పాలి, ఏం చెప్పడం అర్థమవుతుంది అసలు. క్లౌడ్స్ అయితే మస్తున్నాయి, మొత్తం మబ్బు ఉంది మొత్తం. అంటే క్లౌడ్స్ అయితే డార్క్ ఉన్నాయి. వెదర్ కూడా కూల్గా ఉంది, కొంచెం వర్షం పడే మూడ్లో ఉంది. వర్షం పడేటట్టుంది వెదర్ కూడా. చూడండి ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, బిల్డింగ్స్. కొంచెం రిలాక్సింగ్ అయితే అనిపిస్తుంది నాకు. మంచిగా అనిపిస్తుంది మార్నింగ్ వాకింగ్కి వస్తే. మరి నేను వచ్చిన ప్లేస్
కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. కొన్ని ఇక్కడ బిల్డింగ్స్ కొన్ని కంప్లీట్ అయి ఉన్నాయి. వాకింగ్ చేస్తే కూడా మంచిదే. రోజంతా ల్యాప్టాప్ ముంగడ కూర్చొని వర్క్ చేస్తాను. అన్ని 9 hours 10 hours కూర్చొని వర్క్ చేస్తాను. సో డైలీ వాకింగ్ చేయడం కూడా నాకు మంచిదే. మీరు వాకింగ్ చేయండి. మధ్య అందరూ లేజినెస్కి అలవాటు పడిపోతారు. వాకింగ్ చేయాలి అందరూ. ఎక్సర్సైజ్ కూడా చేయాలి. ఇక్కడ ఆశ్రమం కనిపించింది నాకు. ప్లేస్ ఏదో వస్తుంది. ఇల్లులో మొత్తం అట్మాస్ఫియర్ అంతా చేంజ్ వస్తుంది. సో ఈరోజు కంటెంట్ క్రియేట్ చేయాలి ఎట్లయినా చేసి. ఏ పని ఉన్నా కానీ పని పోస్ట్పోన్ చేసి కంటెంట్ మాత్రం క్రియేట్ చేయాలా. సో ఇది కూడా ఒక కంటెంట్ కాబోతుంది. ఎందుకంటే నేను కూడా రికార్డ్ చేస్తున్నా, అప్లోడ్ చేస్తాను నేను. లెట్స్ సీ వ్యూ. ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ముందు రండి, ఒక టెంపుల్ ఉంది, మస్తు ఉంది కదా. పక్కనే రోడ్డు, పక్కనే టెంపుల్. ఈ ఏరియా అనేది బాగుంది గైస్. పాటలు వినుకుంటా నడవడం అయితే బెస్ట్ థింగే. మంచిగా రిలాక్స్ అనిపిస్తుంది. కొత్త కొత్త థాట్స్ వస్తాయి అన్నీ నాకైతే. అయితే మీ మైండ్ కామ్గా ఉంటుంది. అండ్ మీరు ఏ డిసిషన్ తీసుకున్నా కూల్గా తీసుకుంటారు, ఎక్కువ ఆలోచించకుండా, ఓవర్ థింకింగ్ చేయకుండా. అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మొత్తం డే అంతా మార్నింగ్ వాకింగ్కి వస్తే. సో ఇవి గైస్ నేను చెప్పాలనుకుంటుంది. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.